శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పందిపర్తి గ్రామంలో ఈ అమానుషం వెలికి చూసింది. మౌనిక హరి అనే యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లికి ముందు మౌనిక 5 నెలల గర్భం దాల్చడంతో అమ్మాయి తల్లిదండ్రులు హరి తల్లిదండ్రులను వివాహం కోసం సంప్రదించారు. కానీ వారు నిరాకరించడంతో మౌనిక తల్లిదండ్రులు సోమందేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెద్దల మధ్యస్థంతో ఓ దేవాలయంలో పెళ్లి పూర్తి చేశారు. అయితే పెళ్లి తర్వాత కేవలం 3 నెలలు గడవగానే హరి తన భార్యపై అవిశ్వాసం పెంచుకుని గర్భానికి తానే కారణం కాదంటూ అత్తమామల సాయంతో మౌనికను ఇంటి నుంచి బయటకు గంటేశాడు. తనకు న్యాయం జరగాలంటూ భర్త ఇంటి ఎదుటే మౌనిక నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా మౌనిక మాట్లాడుతూ, నా భర్త తల్లిదండ్రులకు మా పెళ్లి ఇష్టం లేదు. ఇప్పుడు నాపై తప్పుడారోపణ చేస్తున్నారు. తోడికోడలు కూడా అవమానపరుస్తోంది. భర్త వారికి తోడుగా నన్ను బయటకు పంపిస్తాడని వాపోయింది. తనపై అనుమానం ఉంటే DNA టెస్ట్ కూడా తాను సిద్ధమని మౌనిక తెలిపింది. తమ కూతురికి న్యాయం చేయాలని బాధిత మౌనిక తల్లిదండ్రులు అధికారులను వేడుకుంటున్నారు. కొడుకు నేను ప్రేమించుకున్నాను సార్, పెళ్లి చేసుకున్నాను సార్. ఏం మిమ్మల్ని ఏం సాక్ష్యానికి పిలుస్తామేమన్నా? ఏం జరిగిందమ్మా? పెళ్లి చేసుకున్నాం సార్. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు సార్, అందుకని నన్ను బయట దొబ్బేసినారు సార్. బయట దొబ్బేసి వాళ్ళ వదిన ఎతగిన ఎట్లా జిక్కి అట్లా గలీజ్ మాటలన్నీ మాట్లాడుతుంది సార్. వాళ్ళ అమ్మ కూడా అంతే సార్, హరి కూడా అంతే సార్. ఈ ఇంట్లోకి రానియొద్దు, నన్ను మాట్లాడొద్దు అని ఎట్లా జిక్తే అట్లా అన్ని మాట్లాడుతున్నారు సార్. ఒక ఆడపాప జీవితం నాశనం చేసేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు సార్. పెళ్లి జూన్ 10 అయింది సార్, ఇప్పటి వరకు ఇంట్లోకి పిలుచుకోలేదు సార్. అది పోలీసు వాళ్ళు చెప్పిన దానికి నిన్ను పిలుచుకున్నారు సార్ వాళ్ళ ఇంట్లోకి. పెళ్లి కూడా సాయిబాబా గుడిలో జరిగింది సార్, సోమందేపల్లి. ఇంకా ఇప్పుడు చెప్పిన దానికి సార్ ఇప్పుడు బీగాలు తెరిచి వాళ్ళ ఇంట్లోకి వచ్చినారు సార్. ఇప్పుడు చెప్పిన ఏందో ఒకటి చెప్పి తప్పించుకుంటా అంటారు సార్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనకి అందరికి ఇష్టం లేదు సార్, దానికి సార్. ఊరికే ప్రేమ పేరుతో నమ్మించి నన్ను మోసం చేసినారు సార్. కోరుకుంటాను సార్, వీళ్ళ ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాను సార్. వాళ్ళు ఏం చెప్తారు, మాకు అవసరమే లేదు, నా కొడుకే గది చేసినది, ఎవరో చేసినదంతా మేము మోసుకోవాలని చెప్తున్నారు సార్ వాళ్ళు. ఏం కాదు సార్, నన్ను చెడిపి ఆడపాప జీవితం నాశనం చేస్తే ఎట్లా సార్? అందుకని సార్ నేను వీళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను. DNA టెస్ట్ అయినా చేయించాను సార్. అప్పుడు వీళ్ళు కొడుకు కాకుంటే వీళ్ళ ఇంట్లోకి నా ఎడమ కాలు కూడా పెట్టింది సార్.